మరొక మంచి ఉదాహరణ రైతుకి చట్టాన్ని చుట్టం చేసే ప్రయత్నం. ఇప్పుడు మీ ముందు కనబడుతున్నది ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాలలో, ముఖ్యంగా ఉగాండా, సౌత్ ఆఫ్రికా ఇట్లాంటి దేశాలలో లాయర్లు రైతులకు అండగా నిలబడటం కోసం ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. దాని పేరే లాయర్స్ ఫర్ ఫార్మర్స్ పేరుతోటి, L4F అని. లాయర్స్ ఫర్ ఫార్మర్స్ అనేది దాని పూర్తి పేరు. లాయర్లుగా, వకీళ్ళుగా రైతుల కోసం ఏం చేయొచ్చు అనే ఒక ఆలోచనతోటి చట్టాలలో ఉన్న హక్కులని రైతులకి చేరవేర్చడం కోసం, రైతులకి చట్టపరమైన చిక్కులు ఏమైనా ఏర్పడినప్పుడు వారికి సహాయం చేయడం కోసం, అండగా ఉండటం కోసం తమ సమయాన్ని కొంత కేటాయిస్తూ లాయర్స్ ఫర్ ఫార్మర్స్ అనే ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకొని ఒక కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. ఇక్కడ కూడా భారతదేశం విషయానికి వచ్చినట్లయితే స్వాతంత్ర పోరాటం నుంచి ఇప్పటి వరకు చాలా కీలకమైన పాత్ర పోషించిన వాళ్ళు దేశ నిర్మాణంలో, దేశ స్వాతంత్ర సముపార్జనలో లాయర్ల పాత్ర ఎంతో ఉంటుంది. మహాత్మా గాంధీ లాయరే. ఆయన దగ్గర నుంచి మొదలు పెడితే అంబేద్కర్ గారు లా పట్టా పొందిన వ్యక్తి. అట్లా మనం పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరిని తీసుకున్నా సరే వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది లాయర్లుగా ఉన్నవాళ్ళు. లాయర్లుగా ఉంటూ రైతులకు అండగా నిలబడిన ఒక మంచి ఉదాహరణ చంపారన్ పోరాటం. చంపారన్లో రైతులు పడుతున్న కష్టాలను తీర్చడం కోసం మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో అక్కడున్న మహామహులైన లాయర్లందరూ కలిసి రైతులని రుణ విముక్తి చేయటం కోసం, రైతులని ఏదైతే ఓపియం పంటకు సంబంధించిన కష్టాలు ఉన్నాయో బయటపడటం కోసం కోర్టులో పోరాటం చేసిన సందర్భం మనం చూసాం. ఆ స్పిరిట్ కనుక మనం తీసుకొని ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా ఉన్న లాయర్లందరూ రైతుల కోసం అండగా నిలబడాల్సిన సందర్భం ఉంది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే చూపిస్తున్న, చాలా చిన్న ఉదాహరణే, కానీ మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గత సంవత్సర కాలంగా తెలంగాణలో మేము అంతా కలిసి కూడా ఒక చిన్న ప్రయత్నాన్ని ప్రారంభం చేయటం జరిగింది. దాని పేరే లీగల్ ఫ్రెటర్నిటీ ఫర్ ఫార్మర్స్ కమ్యూనిటీ పేరుతోటి. ఎవరైతే న్యాయవాదులు, న్యాయమూర్తులు, లా విద్యార్థులు, లా తెలిసిన వాళ్ళు, లా పట్టా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా ఒక వేదికపైకి తీసుకొచ్చి వీళ్ళ ద్వారా రైతులకి మేలు చేసే ప్రయత్నం. ఇప్పటికే ఆ గ్రూపులో ఒక 200-250 మందికి పైగా లీగల్ ఫ్రెటర్నిటీ అందులో చేరారు. వాళ్ళ కొంత సమయం ఇవ్వటము, కొంత రిసోర్సెస్ మొబిలైజ్ చేయటము, చట్టాల మీద అవగాహన పెంపొందించటము, వాళ్ళకున్న మెటీరియల్ షేర్ చేసుకోవటం, రకరకాల పద్ధతుల ద్వారా రైతులకు అండగా నిలబడే ప్రయత్నం జరుగుతుంది. అలాంటిది కొనసాగించాలి. ఒక ఉదాహరణ మేము కళ్ళ ముందు కనపడుతున్నది లాయర్స్ ఫర్ ఫార్మర్స్ ఆఫ్రికాలో జరుగుతున్నది, తెలంగాణలో జరుగుతున్న లీగల్ ఫ్రెటర్నిటీ ఫర్ ఫార్మర్స్ కమ్యూనిటీ అనే ప్రోగ్రామ్.